సాధిస్తామంటాం. అదే ఆయన ఆత్మార్పణ చేసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది. అది ఆయన ఇచ్చినటువంటి మనందరికి ఒక వరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చనిపోయే వరకు ఇక్కడుండే ప్రజలు కూడా ఆ రోజుట్లోనే పెద్ద ఆందోళన చేయలేదు. కానీ ఆయన నలిగి సఫర్ అయి ఫైనల్గా ఆయన చనిపోవడం, ఆయన చనిపోయిన తర్వాత ప్రజల్లో ఒక ఆవేశం, ఆగ్రహాలు పెల్లుబికాయి. అక్కడి నుంచి కట్టలు దించుకున్న ఆగ్రహంతో బయట వచ్చారు. వారి చూసిన తర్వాత నెహ్రూ లాంటి వ్యక్తి భయపడిపోయి 1952 డిసెంబర్ 19న పార్లమెంట్లో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించారు. అది పొట్టి శ్రీరాములు గారు చనిపోయి సాధించిన విజయం. ఇది ఒక చరిత్ర. అదే మరిగా అక్కడి నుంచి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు 1953 మార్చి 25 నెహ్రూ ప్రకటించారు. అక్కడి నుంచి 1953 అక్టోబర్న ఆంధ్ర రాష్ట్రం స్వయం పరిపాలనతో వచ్చింది. ఇదొకటైతే మళ్లీ తెలంగాణలో కలవడం ఇంకొకటి. తెలుగు మాట్లాడే అందరం మళ్లీ రాష్ట్రం విడిపోయి జూన్ 2వ తారీఖున ఇక్కడికి రావడం. అంటే 3 రోజులు మారిపోయాయి. ఆయన ఆత్మత్యాగం చేయడం, తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం వచ్చి కర్నూలుతో ప్రారంభం కావడం, మళ్లీ పెద్దలందరూ మాట్లాడుకొని లేదు తెలుగు వాళ్ళందరూ ఉండాలి, అటు హైదరాబాద్ ఇటు ఆంధ్ర అందరూ కలవాలని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందం పెట్టుకొని మళ్లీ కలవడం. అది అయిన తర్వాత మళ్ళా సుదీర్ఘ పోరాటాలు జరగడం. ఇటీవల కాలంలో 10 ఏళ్లు అయిపోయి 11 ఏళ్లు అయిపోయింది. మళ్ళా చరిత్ర 11 ఏళ్ల మునుపు మళ్లీ జూన్ 2వ తారీఖు డిఫరెంట్ డేట్స్ వచ్చాయి. ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది ఏ డేట్ అనేది కరెక్ట్ కాదు. ఆయన ఏదైతే ఆత్మ త్యాగం చేశాడో, ఆత్మ బలిదానం చేశాడో, ఆత్మ బలిదానం రోజున డిసెంబర్ 15న తెలుగు జాతికి ఒక స్ఫూర్తిదాయకమైన రోజు. ఈ రోజు మనందరం సెలబ్రేట్ చేసుకుని ఆయనకు నివాళులర్పించవలసిన అవసరం ఉంది. అందుకే ఆ డేట్ నిర్ణయించాం. అక్కడి నుంచి ఇది రాబోయే రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు ఆయన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక స్ఫూర్తి. ఈ స్ఫూర్తి ఈరోజు బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి విముక్తి కలిగింది. గాంధీజీ రాజీ లేని పోరాటం చేశారు. అహింస నినాదంతో ముందుకు పోయారు. ఆ నినాదంతో ముందుకు పోయి స్వాతంత్రం వచ్చే వరకు పోరాడి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం బ్రతకగలుగుతున్నాం. 75 సంవత్సరాలైంది. ఈరోజు మన పరిపాలనలో మనం పాలించుకుంటూ 2047కి ప్రపంచంలో భారతదేశం ఒకటో రాష్ట్రంగానో రెండో దేశంగానో ఉంటుంది. ఈ 1-2 రాష్ట్రాల్లో దేశాల్లో భారతదేశం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు త్యాగం చేసి సాధించిన ఈ రాష్ట్రాన్ని 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్గా నెంబర్ 1 స్టేట్గా తయారు చేయడానికి మనం కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. తెలుగు జాతి ప్రపంచం అంతా నెంబర్ 1గా ఉండాలనేది మన సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సందర్భంలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమంది ముందుకొచ్చి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. చాలా సంతోషం. ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు సమాజం ముందుకొచ్చి ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టి చేయగలిగితే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. నా జీవితంలో నేను చాలా చూశాను.